సార్ నమస్తే అండి. నమస్తే. బెంగాల్లో రాజకీయాలు కాస్త రసవత్తరంగా మారే అనిపిస్తోంది. మొన్నటి వరకు తమిళనాడుకి సంబంధించి, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బెంగాల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ నేతలను, రాహుల్ గాంధీని పదే పదే కలవడం, దీని వలన టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు అనే ఒక వార్త దావానంలో వ్యాపిస్తోంది. ఏ అవకాశాలు ఏంటి? గారు స్ట్రైట్ గా సోనియా గాంధీ గారితో చర్చలు జరిపారు. అలాగే ఆవిడ మేనల్లుడు రాహుల్ గాంధీ గారితో కూర్చుని మాట్లాడాడు. అంటే ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది అర్థం కావడం లేదు ఎవరికి. కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఇంకొక మాట వినిపించింది. అదేంటంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశం గ్రాండ్ ఫెయిల్యూర్, ఆపలేదు దానిలో. అలాగే డిఎంకే కూడా రాను అని చెప్పారు, వాళ్ళు రాలేదు. ఇది ఒక వీక్నెస్గానే కనిపిస్తోంది అక్కడ ఇండియా కూటమిలో. కానీ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కొంతమంది వెటరన్ కాంగ్రెస్ పీపుల్ మాట్లాడుతున్నారు. మహారాష్ట్ర నుంచి పవార్ తాలూకా శక్తుల్ని కూడా కాంగ్రెస్లోకి పట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇలా కాంగ్రెస్ని స్ట్రెంగ్థెన్ చేయటానికి ఒక ఆపరేషన్ చేయాలి అనే మూడ్లో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వెళ్ళి సోనియా గాంధీ గారితో మాట్లాడగానే ఒక హోప్ చిగురించింది అందరికీ. వీళ్ళు కలుస్తున్నారు, కలిసికట్టుగా ఎదుర్కొంటే తప్ప ఒక ఆల్టర్నేటివ్ ఎవరూ కనిపించట్లేదు ఇప్పుడు బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ గారు కనిపించే వాతావరణం తీసుకురావడం కోసం ఒక కొత్త సమీకరణలు, కొత్త శక్తుల్ని దగ్గరికి చేర్చుకోవటం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ కార్యక్రమంలో బిజీ అవుతోంది. దృష్టి పెట్టారు వాళ్ళు. ఈ దృష్టి పెట్టిన సందర్భంలో వాళ్ళు భయపడుతున్నది ఏంటి, ప్రతి చోట వీళ్ళ ప్రయత్నాలని గండి కొట్టడానికి వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. లోకల్ లీడర్స్ని కొనుగోలు చేయటానికి మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వాళ్ళు 3 అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రాజ్యాంగ సంస్థని వాడి, ఎలక్షన్ కమిషన్ని వాడి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఒక నామినేషన్ని తీసి పక్కన పడేసి వాళ్ళ 3వ నామినేషన్ పెట్టి నడిపించేసుకోలే మూడ్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళని ఎదుర్కోవటం అంత ఈజీ వ్యవహారంగా కనిపించట్లేదు ఎవరికి. అంటే పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేయడంతో పాటు చాలా పార్టీలను చీల్చేశారు. రాజకీయ గందరగోళం వ్యాప్తి చేశారు, సృష్టించడంతో పాటు ప్రతిపక్ష ముక్త భారత్ని మేము కలగంటున్నామని మాట్లాడుతున్నాడు అమిత్ షా గారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలను బతకనిచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మీరు ఉంటే సరెండర్ అయి ఉండండి, లేకపోతే నిష్క్రమించండి. మీరు జీవించాలి అనుకుంటే, ఆ కోరిక మీకుంటే మాకు సరెండర్ అయి ఉండండి. లేదంటే కనుక మీ అంతటా మీరే మిమ్మల్ని మీరు నిర్మూలించుకున్న వాళ్ళు అవుతారని వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. ఇంత క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒక బలమైన ఐక్య సంఘటన నిర్మాణం జరగాల్సి ఉంది దేశంలో. ఈ బలమైన ఐక్య సంఘటన అంటే ఈ సెగలు ప్రతి ఒక్క చోట తగులుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం కదిలాడు. ఈ కదలిక కాంగ్రెస్ వైపు అయితే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారు. ఇండియా కూటమి వైపు కదిలినా చాలు అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మొన్న బెంగాల్ ఎలక్షన్ సందర్భంగా రాహుల్ గాంధీ మీద కూడా వచ్చిన విమర్శ మరీ తృణమూల్ కాంగ్రెస్ మీద అంత కాన్సన్ట్రేటెడ్గా యుద్ధం చేసి ఉండకుండా ఉండాల్సింది అనే అభిప్రాయం. అంటే చాలా సందర్భాల్లో పొలిటికల్గా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు పోటీ పెట్టకుండా కొన్ని నియోజకవర్గాల్లో వదిలేసిన చరిత్ర ఉంది మనకి ఏది రాజకీయాల్లో. అందులో ఉదాహరణకి పివి నరసింహారావు గారి మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు నంద్యాలలో ఆయన గెలుపు కోసం. అలాగే చాలా సందర్భాల్లో అభ్యర్థుల్ని పెట్టకుండా వదిలేస్తారు కొన్ని ప్రత్యేకమైన కారణాలతో ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి వాళ్ళని. అటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం గందరగోళంగా నడుస్తోంది. ఇన్ని వ్యవహారాల మధ్య భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలన్నింటినీ
చిందరవందర చేస్తూ వాళ్ళు నడుపుతున్నటువంటి రాజకీయం మనం అందరూ చూస్తున్నాం. కానీ ఓ పక్క అంటే ఇంతకు ముందు నమో మోదీ అన్నంత ప్రభంజనం దేశవ్యాప్తంగా ఇప్పటికీ కనిపిస్తుందా సార్? ఉంది కదా, ఆ ప్రభావం ఉందంటారా? ఆయన జవహర్లాల్ నెహ్రూని క్రాస్ చేస్తా నేను, ఆయన అంటే ఆయన ఆఫీస్లో ఉన్నన్ని రోజుల కంటే మించి నేను ఉండబోతున్నాను అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఆ లెక్క కూడా చెప్పాడు ఆయన. 4398 రోజులు ఆయన ఆఫీస్లో ఉన్నాడు. నేను 99వ రోజుకి వచ్చానని ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ సెలబ్రేషన్స్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు 52 ఎన్నికల తర్వాత ప్రధాని అయిన కౌంటే తీసుకుంటున్నారు వీళ్ళు. అంతకు ముందు కూడా ప్రధానిగా ఉన్నాడు ఆయన. ఎన్నికలు కాలేదు కానీ ఆయనని ప్రజలు నామినేట్ చేశారు, మీరే ప్రధాని అని. ఆ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇద్దరిద్దరు సభ్యుల్ని తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, అలా మంత్రి అయిన వాడే అంబేద్కర్ గారు, అలా మంత్రి అయిన వాడే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన హిందూ మహాసభతో ఉండేవాడు, ఆయనకి ఎలా మంత్రి పదవి ఇస్తారు? ఆయన కాంగ్రెస్తో బోల్డ్ యుద్ధాలు ఉన్నాయి, అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అంటే పుంజుకోవాల్సిన కాంగ్రెస్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు, టీఎంసీ ఇవన్నీ విలీనమైన తర్వాత కూడా, ఒకవేళ అయితే ఆయన తర్వాత కూడా పుంజుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా? గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఒక బలమైన ఐక్య సంఘటనని నిర్మించాలనేటువంటి సంకల్పం రావాలి. వాళ్ళు ఏ ఏరియాలనైతే నిర్వీర్యం చేశారో ఆ ఏరియాలన్నింటినీ వీళ్ళు పట్టించుకుని మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడగలిగితే అప్పుడు వర్కౌట్ అవుతుంది తప్ప వాళ్ళు మా దగ్గరికి రావాలి అనుకుంటే కుదరదు. ఇప్పుడు బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ గారు, ఆడసింహం ఆమె ఒకవేళ టీఎంసీకి సంబంధించి కాంగ్రెస్లో విలీనం అయ్యింది అనుకోండి, అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే తృణమూల్ని పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేయటం అనే బీజేపీ వ్యూహం కూడా అదేనా? వ్యూహం అదే. వాళ్ళు టోటల్గా రాజకీయ రంగం నుంచి తృణమూల్ కాంగ్రెస్ని పూర్తిగా పక్కకి నెట్టేయాలి అనేది అనుకున్నారు వాళ్ళు, లేకుండా చేయాలనుకుంటున్నారు. అదే జరగబోతోంది అనేది అర్థమవుతోంది. కానీ విలీనం జరుగుతుందా లేదా అనేది అధికారిక సమాచారం కాదు. కానీ కలిసి ప్రయాణించడానికి వాళ్ళకి ఇప్పుడు ఒక సానుకూలత దొరికే అవకాశం ఉంది. అంటే ఎంత కాదనుకున్నా కలిసి ప్రయాణించడం వేరు, ఎప్పటికైనా విభేదాలు వస్తే పక్కకి వెళ్ళిపోవచ్చు కూడా. కానీ కంప్లీట్గా విలీనం చేసే అవకాశాలు, ఆ డెసిషన్ తీసుకుంటారా? జరగకపోవచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. ఏదైనా జరగచ్చు. అంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ గారు తన ప్రచారంలో బెంగాల్లో ఆయన ప్రధానంగా తృణమూల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు. అది అలా చేసుండకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అదొక రీజన్గా మారింది. ఇలాంటి తప్పులు సవరించుకోవాలి, ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏ శక్తుల్ని దగ్గరికి తీసుకోవాలి అనే విషయంలో ఒక విస్తృతమైనటువంటి సమావేశాలు నిర్వహించాలి. పవార్ వస్తున్నాడు కాబట్టి, లేకపోతే మమతా బెనర్జీ గారు దగ్గరయ్యారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వస్తారంటే కుదరదు. ప్రతి చోట ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక లోకల్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళతో కూడా ట్రావెల్ అవ్వాలి. బీజేపీ వ్యూహం చూస్తుంటుంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతుంది. మొదట నెమ్మదిగా దూరుతుంది ఏదో ఒక పార్టీతో పొత్తుతో అంటూ, తర్వాత అక్కడ బలాన్ని పెంచుకొని అక్కడ బలమైన శక్తులుగా ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటిని లాగేసి డౌన్లోడ్ చేసేసి భయపెట్టైనా కొనేసైనా సరే డబ్బులు ఎర చూపించైనా కొంటారు, కేసులు ఎర చూపి భయపడతారు. అంటే ప్రతి పొలిటీషియన్ ఏదో కేసులో ఉండాలి. కేసు లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఉండకూడదు. అంటే కేసు అనే తాడుతో కట్టేసి మా దేవల్లే మీరు ఫ్రీగా బయట తిరుగుతున్నారు అని ఒక అవగాహన, అని ఒక ఆలోచన రప్పించాలి వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్ మీద ఆ రోజు అసెంబ్లీలో అంతసేపు చర్చ జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫైనల్గా సీఎం గారితో వాళ్లే చెప్పించారు అర్ధరాత్రి పూట, ఈ వ్యవహారంలో సిబిఐని మేము అడగాలనుకుంటున్నాము అనే మాటతో ముగించాడు. సిబిఐకి అప్పచెప్పడం అంటే ఏమిటిది? కేసీఆర్ జుట్టు కేంద్రానికి ఇవ్వటం. ఆ పని ఎవరితో చేయించారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రితో చేయించారు. అంటే వాళ్ళు ఎవరితోనైనా ఏ పనైనా చేయించుకోగలవనే ఒక పరిస్థితి తీసుకొచ్చాక భయపడుతున్నారు ఇప్పుడు అందరూ.
అన్ని రాజకీయ పార్టీలు కాస్త భయం గుప్పిట్లోనే ఉన్నాయి. భయం గుప్పెట్లో ఉన్నాయి, వాళ్ళని చూసి భయపడుతున్న మాట వాస్తవం. ఆ భయాన్ని బద్దలు కొట్టడం అనేది జరగాలి ఇప్పుడు. అది జరగాలంటే ఒక ఐక్య సంఘటన కావాలి. ఆ ఐక్య సంఘటన నిర్మాణానికి కావలసిన చొరవ కాంగ్రెస్ పార్టీ చూపించాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. అంత శ్రమ కాంగ్రెస్ పార్టీ చేయదు, రాహుల్ గాంధీ చేయడు, కాబట్టి మేము కాన్ఫిడెంట్గానే ఉన్నామని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టే లెవెల్ యాక్టివిటీ ఒకటి కావాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.